కర్డ్ వర్సెస్ బటర్ మిల్క్ వెయిట్ లాస్‌కి ఏది మంచిది? పెరుగైనా, బటర్ మిల్క్ అయినా సరే ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్, విటమిన్ బి12, జింక్, ఇంకా కాల్షియం ఇలాంటి చాలా విటమిన్స్ అండ్ మినరల్స్‌లో చాలా డెన్సియర్‌గా ఉంటుంది. ఇదంతా మీ బోన్ హెల్త్‌కి సపోర్ట్ చేస్తుంది. మీ గట్ హెల్త్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా మీ ఓవరాల్ వెల్ బీయింగ్‌లో అది చాలా క్రూషియల్ రోల్‌ని ప్లే చేయగలదు. అయితే ఇక్కడ మనం అడ్రెస్ చేయాల్సిన ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే పెరుగు అనేది కొంచెం క్యాలరీ డెన్సియర్‌గా మాత్రం ఉంటుంది. కానీ వాట్ మ్యాటర్స్ ఫర్ వెయిట్ లాస్ ఇస్ ఓవరాల్ క్యాలరీ ఇంటేక్. మీ ఓవరాల్ క్యాలరీ ఇంటేక్‌ని గనక మీరు రైట్‌గా డెఫిషియన్సీలో పెట్టుకుంటూ పెరుగును అందులో ఇంక్లూడ్ చేసుకోగలిగితే పెరుగు కూడా వెయిట్ లాస్‌కి మంచిదే. కానీ మీరు మీ ఓవరాల్ క్యాలరీస్‌ని మెయింటైన్ చేసుకోవడానికి పెరుగుని కట్ డౌన్ చేయాలి అని అనుకుంటే మీకిక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నంబర్ 1 ఏంటి అంటే లో ఫ్యాట్ కర్డ్‌ని పర్చేస్ చేయటం లేదా లో ఫ్యాట్ మిల్క్ తోటి పెరుగుని తయారు చేసుకోవటం. లేదు అనుకుంటే అప్పుడు సెకండ్ ఆప్షన్‌గా బటర్ మిల్క్‌కి వెళ్ళొచ్చు. ఈ వీడియోని వెయిట్ లాస్ కోసం కష్టపడే మీ ఫ్రెండ్స్